హాయ్ అండి, అందరికీ నమస్కారం. 2025 బుధవారం రోజు మాఘ పౌర్ణిమ రాబోతుంది. మాఘ పౌర్ణిమని మహామాఘి అంటారు. ఇది పరమ పవిత్రమైన రోజు, చాలా శక్తివంతమైన రోజు. కనుక ఈ పౌర్ణమి లోపు లేదా పౌర్ణమి రోజు ఒక మందార ఆకుతో ఇలా చేస్తే చాలు, కటిక దరిద్రుడైనా సరే కోటీశ్వరుడిగా మారిపోతాడు. ధన సమస్యలన్నీ పోతాయి, ధనం దూసుకు వస్తుంది, మీ దశ తిరిగిపోతుంది, మీకు అన్ని రకాల శుభయోగాలు సిద్ధిస్తాయి. మందార చెట్టు అనేది దేవతా వృక్షం కాబట్టి మందార చెట్టు యొక్క ఆకుతో ఈ పరిహారం చేయటం వలన చాలా అద్భుతమైనటువంటి ఫలితాలు వస్తాయి. ధనం 4 వైపుల నుండి దూసుకు వస్తుంది కనుక తప్పనిసరిగా ఈ మందార ఆకు పరిహారం చేసుకోండి. మంచి రిజల్ట్ అయితే మీరు చూడగలుగుతారు. అంతేకాదు, ఈ పరిహారం చేసుకోవటం వలన అప్పుల బాధలు ఉన్నా సరే అవి కూడా తీరిపోతాయి. అంటే చాలామంది అప్పుల సమస్యలతో తీవ్రంగా కష్టాలను అనుభవిస్తూ ఎన్నో అవమానాలను ఎదుర్కొంటూ ఉంటారు. అలా మీకు ఎంత పెద్ద సమస్యలు ఉన్నా కూడా పర్వాలేదు, చక్కగా ఈ పరిహారం చేసుకుంటే అప్పులన్నీ కూడా తీరిపోతాయని శాస్త్రాలు చెబుతూ ఉన్నాయి. మరి ఇంతకీ పౌర్ణమి రోజు మందార ఆకుతో ఏం చేయాలి అనే విషయాన్ని ఇప్పుడు మనం ఈ వీడియోలో అయితే పూర్తి వివరంగా తెలుసుకుందాం. ఫ్రెండ్స్, అంతకన్నా ముందు మా వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మా ఛానల్ని ఫస్ట్ టైం కనుక చూస్తున్నట్లయితే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని మాకు సపోర్ట్ చేయండి. ఎందుకంటే మీ సపోర్ట్ అనేది మాకు చాలా అవసరం. ఇక వీడియోలోకి వస్తే ఈ పౌర్ణమి చాలా విశేషమైనది, పవిత్రమైనది. ఈరోజు మందార చెట్టు ఆకుతో ఒక చిన్న పని చేస్తే చాలు, ధనం దోసుకు వస్తుందని సిద్ధశాస్త్రం చెబుతుంది. మందార ఆకు నిజానికి చాలా అంటే చాలా పవర్ అని చెప్పుకోవచ్చు. మన భారతీయ సంస్కృతి ప్రకారం చెట్లను పూజిస్తూ ఉంటాము. చెట్లను పూజించటంతో పాటు కొన్ని రకాల చెట్ల యొక్క ఆకులతో కూడా పూజలు చేస్తూ ఉంటాము. ఎందుకంటే చెట్లు సాక్షాత్తు లక్ష్మీదేవి యొక్క స్వరూపంగా భావించబడుతూ ఉంటాయి. అయితే అందులోనూ అన్ని రకాల చెట్లకు మంచి శక్తి అనేది ఉంటుంది. అసలు చెట్లు లక్ష్మీదేవికి ఎందుకు ఇష్టం అంటే, అమ్మవారు పాల సముద్రం నుంచి ఉద్భవించినప్పుడు అమ్మవారితో పాటు కొన్ని రకాల కల్పవృక్షాలు కూడా జన్మించాయి. అలా కల్పవృక్షాలు పుట్టడం వలన ఆ వృక్షాలకు చాలా ఎక్కువ శక్తి అనేది ఉంటుంది. ఈ కల్పవృక్షాలు అనేవి మన జీవితంలో నుండి కష్టాలను తొలగిస్తాయి. కల్పవృక్షాలు అత్యంత శక్తివంతమైనవి. అయితే కల్పవృక్షాలలో కొన్ని రకాల వృక్షాలు ఇంకా శక్తివంతమైనవి. అందులో మందార చెట్టు కూడా ఒకటి. కనుక మందార చెట్టు యొక్క ఆకుతో పౌర్ణమి రోజున తప్పకుండా ఈ పరిహారం చేయండి. అందులోనూ పౌర్ణమి చాలా అంటే చాలా శక్తివంతమైనటువంటిది. ఈ పౌర్ణమి రోజున ఒకే ఒక మందార ఆకుతో ఈ పరిహారం చేస్తే చాలు, కటిక దరిద్రుడైనా సరే కుబేరుడిగా మారిపోతాడు, ధనవంతుడిగా మారిపోతాడు. మీ దరిద్రాన్ని పూర్తిగా తొలగిపోతాయి, కష్టాలు అనేవి ఖచ్చితంగా తొలగిపోతాయి. అదృష్టం కలిసి వస్తుంది. మన జాతకంలో ఉండేటటువంటి అన్ని రకాల సమస్యలు కూడా తొలగిపోతాయి. మనకు జీవితంలో కావలసినంత ధనం వస్తుంది. సుఖ సంతోషాలతో అష్టైశ్వర్యాలు, ఆనందము అన్నీ కూడా కలిసి వస్తాయి. ఆరోగ్యకరమైనటువంటి జీవితాన్ని మనము గడుపుతూ ఉంటాము. అదృష్టం అనేది ఖచ్చితంగా మనల్ని వరిస్తుంది. మందార ఆకు అనేది చాలా పవిత్రమైనటువంటిది. మందార ఆకుతో చేసే పరిహారాలన్నీ కూడా ఎంతో మంచి ఫలితాలను ఇస్తాయి. మందార చెట్టు ఇంట్లో ఉండటం కూడా లక్ష్మీదేవి రాకకు చిహ్నంగా భావించబడుతుంది కూడా. పౌర్ణమి అంటే చాలా పవిత్రమైనటువంటిది. అందులోనూ ఈ మాసంలో వచ్చే పౌర్ణమి ఇంకా అంటే ఇంకా పవిత్రమైనటువంటిది. శాస్త్రాల ప్రకారం చూసుకున్నట్లయితే పౌర్ణమికి చాలా ప్రత్యేకమైనటువంటి స్థానం ఉంటుంది. పౌర్ణమి రోజుల్లో చేసేటటువంటి కొన్ని పరిహారాలకు మంచి ఫలితాలు కూడా ఉంటాయి. పౌర్ణమి రోజున మనం ఎలాంటి పరిహారాలు చేసినా ఖచ్చితంగా మనకు మంచి ఫలితం అయితే ఉంటుంది. పౌర్ణమి రోజుల్లో చేసేటటువంటి ప్రతి పరిహారం కూడా మన జీవితంలో నుండి కష్టాలను తొలగిస్తూ ఉంటుంది. పౌర్ణమి రోజుల్లో చేసేటటువంటి
పరిహారాలు అన్నీ కూడా మన దరిద్రాలను తొలగిస్తాయి, అదృష్టాన్ని కలిగింపజేస్తాయి. మనకే తెలియకుండా మన చుట్టూ ఎన్నో రకాల దుష్ట శక్తులు ఉంటాయి. ఈ దుష్ట శక్తుల ప్రభావం వలన మన జీవితంలో కష్టాలు అనేవి ఎక్కువగా వస్తూ ఉంటాయి. ఇలాంటి దుష్ట శక్తుల ప్రభావాలు తొలగిపోవాలని, ధన సమస్యలు పోవాలి అన్నా, దరిద్రాలు వదిలిపోవాలి అన్నా, అప్పులు తీరిపోవాలి అన్నా, ఆరోగ్యం బాగుండాలి అన్నా, పిల్లలు మీ మాట వినాలి అన్న తప్పనిసరిగా ఈ మందార ఆకు పరిహారాన్ని చేసుకోండి. పౌర్ణమి రోజు ఉదయం 6 గంటల నుండి సాయంత్రం 6 గంటల లోపు ఎప్పుడైనా సరే ఈ మందార ఆకును సంపాదించి తెచ్చుకోండి. అంటే మీ ఇంట్లో మందార చెట్టు ఉంటే ఆ చెట్టు నుండి కోసి తెచ్చుకోవచ్చు, లేదా పొరుగింట్లో ఎదురింట్లో వారి ఇంట్లో ఉంటే అక్కడ నుంచి మందార చెట్టు ఉంటే ఆ చెట్టు నుండి అయినా సరే కోసి తెచ్చుకోవచ్చు. ఎక్కడో ఒక చోట దగ్గర నుండి మందార ఆకు తెచ్చుకోండి. కొంచెం పెద్ద సైజులో ఉండే మందార ఆకును కోసి తెచ్చుకోండి. ఇలా తెచ్చుకున్న మందార ఆకుకు ముందు మంచి నీటితో కడగండి. కడిగి ఇంట్లోకి తీసుకువెళ్ళండి. ఇప్పుడు ముందుగా ఒక ప్లేట్ను తీసుకొని ఆ ప్లేట్లో మందార ఆకును పెట్టండి. మందార ఆకు అంటే లక్ష్మీదేవికి ఎంతో ఇష్టం. మందార ఆకుకు మన కష్టాలను, అప్పులను, సమస్యలను తొలగించే శక్తి ఉంటుంది కనుక ఖచ్చితంగా మందార ఆకుతోనే ఈ పరిహారం చేయాలి. ఇలా ప్లేట్లో మందార ఆకు మీద గల్లులుప్పు ఉంటుంది కదా, ఆ ఉప్పును పిడికెడంతా తీసి మందార ఆకు పైన వేయండి. అంటే పిడికెడు అంటే ఆకు మీద పట్టినంత ఉప్పును వేయండి. ఎందుకంటే ఉప్పు అనేది అదృష్టాన్ని, ఐశ్వర్యాన్ని తెచ్చిపెట్టే పదార్థం, కష్టాలను తొలగించే పదార్థం. ఉప్పు గురించి అందరికీ తెలుసు. ఉప్పు లక్ష్మీదేవి పుట్టింటి నుండి వస్తుంది కనుక లక్ష్మీదేవికి కూడా ఉప్పు అంటే చాలా ప్రీతి. ఉప్పుకు పరిహార శాస్త్రంలో ఎంతో ప్రాధాన్యత ఉంది. నెగిటివ్ని తొలగించేస్తుంది, పాజిటివ్ ఎనర్జీని అట్రాక్ట్ చేస్తుంది. ఉప్పుతో ఎటువంటి పరిహారాలు చేసినా 100కు 100% ఫలితాలు వస్తాయి. కనుక ముందు మందార ఆకు మీద ఉప్పును వేయండి. సాల్ట్ కాదు, కేవలం గల్లులుప్పును మాత్రమే వినియోగించాలి. ఆ పైన ఉప్పు పైన 7 మిరియాలను కూడా వేయండి. ఎందుకంటే మిరియాలు నల్లగా ఉంటాయి, చెడును తొలగించేస్తాయి, అలాగే చెడును లాగేసుకుంటాయి, మంచిని తెచ్చి పెడతాయి, మన జీవితాలను మార్చేస్తాయి. అంతటి శక్తి మిరియాలకు ఉంటుంది. మిరియాలు కదా అని ఎప్పుడూ కూడా చిన్న చూపు చూడవద్దు. ఎందుకంటే మిరియాలు ఆరోగ్యపరంగానే కాదు, పరిహారాల పరంగా కూడా ఎంతో ప్రాముఖ్యతను పొందాయి. మిరియాలకు ఎన్నో పవర్ఫుల్ ఉంటాయి కనుక మిరియాలను ఉప్పు మీద వేయండి. ఆ పైన మిరియాల మీద 3 యాలకులను కూడా వేయండి. యాలకులు అప్పుల బాధలను తీసేస్తాయి, ధనాన్ని ఆకర్షిస్తాయి, ధన సమస్యలు లేకుండా చేస్తాయి. కనుక యాలకులు వేసి చివర్లో పవిత్రమైన చిటికెడు పసుపును అలాగే చిటికెడు కుంకుమను కూడా వేసి ఆ తర్వాత ఈ మందార ఆకు ప్లేటుతో సహా తీసుకొని వెళ్ళి మీ ఇల్లంతా కూడా ఒక్కసారి తిరగండి. పూజా గది, బెడ్రూమ్, కిచెన్, హాల్, స్టోర్ రూమ్ ఇలా అన్ని గదుల్లో తిరిగేసి లాస్టులో ఈ ప్లేటుని తీసుకొని వెళ్ళి మీ ఇంటి బయట గుమ్మానికి కుడి వైపున పెట్టి వదిలేయండి. ఇలా పెట్టడం వలన మీ ఇంట్లో ఉన్న కష్టాలు అన్నీ కూడా పోతాయి. ధన సమస్యలు, అప్పుల బాధలు, ధనం చేతిలో నిలవకపోవటం, దుష్ట పీడలు అన్నీ కూడా తొలగిపోతాయి. మీ ధన ద్వారాలు తెరుచుకొని ధనం దూసుకు వస్తుంది. లేదు మేము గుమ్మం ముందు పెట్టలేము, అందరూ చూసి ఇదేమిటని అడుగుతారని అనుకునేవారు ఈ మందార ఆకును డోర్కు లోపల వైపు అయినా సరే పెట్టుకోవచ్చు. ఇలా పెట్టడం వలన కటిక పేదవారు అయినా సరే కోటీశ్వర్లుగా మారిపోతారు. అప్పుల సమస్యలు తీరిపోతాయి, మీ సంపాదన పెరుగుతుంది, ధనానికి లోటు అనేది రాదు. మరి ఇంతకీ మందార ఆకుని ఎప్పుడు తీయాలి అంటే ఎప్పుడైతే ఇలా పెట్టిన మందార ఆకు ఎండిపోవటం లేదా కుళ్ళిపోవటం ప్రారంభమవుతుందో అప్పుడు వీటన్నింటినీ కూడా తీసి కవర్లో వేసి ముడి వేసేసి పారే నీటిలో కానీ డ్రైనేజీలో కానీ పడవేయండి. ఇలా చేస్తే తిరుగులేని సంపదలు వస్తాయి. మీరు ఒక్కసారి ఈ పరిహారం చేస్తే మీకే ఫలితాలు తెలుస్తాయి.
ధనం విపరీతంగా మీ దగ్గరకు దూసుకు వస్తుంది. కనుక అందరూ కూడా ఈ పౌర్ణమి రోజు తప్పనిసరిగా ఈ మందార ఆకు పరిహారాన్ని పాటించి మంచి శుభ ఫలితాలను పొంది సంతోషంగా ఆనందంగా జీవించండి.